వెల్కమ్ టు SV6 న్యూస్. జై హో జనతా కార్యక్రమం స్వాగతం. సాయం కోసం వస్తే తోడుగా నిలబడతాం, సమస్యల పరిష్కారంలో ముందుంటాం. అనుక్షణం జనం వెంటే మేం. జై హో జనతా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇవాళ మనం ఒక మహిళ తన భర్త కోసం దాదాపు మూడేళ్లుగా ఎదురు చూస్తుంది. తన భర్త ఎప్పుడొస్తాడా అని గడప దగ్గరే ఎదురు చూస్తూ కూర్చుంది. తను పడే ఆవేదన తన పిల్లలతో కూడా పంచుకుంటూ, ఒక్కొక్కసారి వాళ్ళకి చెప్పలేని బాధను తను అనుభవిస్తూ, ఎక్కడున్నాడో తెలియక తను సతమతం అవుతుంది. ఆల్రెడీ కంప్లెయింట్ కూడా ఇచ్చింది తను. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కంప్లెయింట్ నమోదైంది. దాదాపు 3 ఏళ్లుగా తన ఎదురుచూపులు, నిరీక్షణ ఆ విధంగా అలాగే ఉండిపోయింది. ఇప్పటికి కూడా ఎలాంటి ఫలితం కనపడట్లేదని తను ఆవేదన చెందింది. తాజాగా అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంభాషణలో భాగంగా తను నాకు ఒక కాల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ సమస్యని మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ జై హో జనతా కార్యక్రమాన్ని నేను ఆహ్వానించాను. ఇప్పుడు తను మనతో మాట్లాడడానికి తన పిల్లలతో పాటు మన స్టూడియోకి వచ్చింది. తనతో మనం మాట్లాడదాం. అమ్మా రండి. అమ్మా, ఇప్పుడు నీ పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి సమస్య ఏంటనేది చెప్పు. ఇక్కడి నుంచి నా పేరు స్వప్న. నేను మన్సూరాబాద్లో ఉంటా. ఎరకల్ నాచరమ్మ కాలనీ, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్. ఓకే, సౌదర్న్ పార్క్ దగ్గరలో ఉంటుంది. ఓకే, అసలు మీ మీ వారు అసలు ఎట్లా కనపడకుండా పోయారు, ఎప్పటి నుంచి కనపడలేదు, మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఈ విషయాలను ఒకసారి మన అంటే ఈ వేదిక ద్వారా ఒకసారి చెప్తారు. మా ఆయన కనబడక 3 సంవత్సరాలు అవుతుంది సార్. పేరేంటి మీ వారి పేరు? సాంబశివరావు. పూర్తి పేరు చెప్పమ్మా. గుడిసో సాంబశివరావు. ఓకే, అప్పుడు అంటే ఎంత ఏజ్ ఉంటుంది, వయసు ఎంత? మా ఆయనకు అప్పుడు 29 ఏళ్ళు ఉంటాయి. 29 సంవత్సరాలు. ఓకే. సో ఎట్లా అంటే ఎప్పటి నుంచి కనపడకుండా పోయాడు, ఏంటి విషయం ఏంటి? ఆ రోజు సాయంత్రం 6 గంటల కాడ నుండి కనిపించకుండా వెళ్ళింది. 4 గంటల కాడ నుండి ఫస్ట్ 4 గంటలకేమో ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత మా పాపకు చెప్పిందంట, కొన్ని వాటర్ పట్టి అమ్మ అనేసి అన్నారు. ఇంకా వాటర్ పట్టించినాక తర్వాత వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుండి తెల్లవారుదలు నేను, మా అబ్బాయి, మా అమ్మ, మా చెల్లెళ్ళు అందరం వెతకడం స్టార్ట్ చేసినాం. కానీ ఆడ దొరకలేదు. దొరకకపోయేసరికి ఎల్బీనగర్ PS లో కంప్లీట్ చేసినాం. అంటే అదే రోజు చేశారా, తర్వాత రోజు చేశారా? తర్వాత తెల్లారి. డేట్ ఎప్పుడు అది? మార్చ్ 22, 2025. 23. ఆ కంప్లైంట్ పేపర్ ఉందా మీ దగ్గర? ఒకసారి చూపించండి. కంప్లైంట్ పేపర్ ఇదా? ఓకే. 2023 మార్చ్ 22వ తేదీన సాయంత్రం 6 గంటల టైంలో మీరు కంప్లైంట్ చేశారా? అంటే పొద్దంతా చూసినాము, వస్తారేమో అనేసి చూసినాం, కానీ రాలేకపోయేసరికి 6 నగర్కి వెళ్ళి కంప్లైంట్ చేసాం. అప్పుడు కంప్లైంట్ తీసుకున్న సిఐ గారు ఎవరు? సిఐ గారు తీసుకున్నారా, ఎస్ఐ గారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? విక్రమ్ రెడ్డి గారితో మాట్లాడారు. ఓకే. మళ్ళీ అప్పటి నుంచి మీకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు వాళ్ళు? అంటే విక్రమ్ రెడ్డి సార్, ఇంకా రాజు సార్, వీళ్ళు చాలా హెల్ప్ చేసిండ్రు, కానీ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడ డిసేబుల్డ్ అంటే దివ్యాంగుడిగా సర్టిఫికేట్ కూడా ఉంది, అంటే తనకి ఏమన్నా ప్రాబ్లమా? ఏంటది? అంటే కుడి చేయి కుడి కాళ్ళు పక్షవాతం వచ్చింది. ఫస్ట్ పక్షవాతం రావడం వల్ల మా అత్తగారు ఊరికి తీసుకెళ్లి కొంచెం నయం చేయించిన. ఎక్కడ ఊరు వాళ్ళది? విజయవాడ. సొంతూరు విజయవాడ వాళ్ళది? సొంతూరు విజయవాడ. అత్తగారు వారు? మీ సొంతూరు ఎక్కడ? మాది ఇక్కడనే హైదరాబాద్, ఇక్కడే మన్సూరాబాద్. ఓకే. సో మరి వాళ్ళ తరపు నుంచి వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందా, అక్కడ ఏమైనా వెతికిరా అంతా? మా మావయ్యని అడిగిన, మా మావయ్యని అడిగితే రాలేదమ్మా అనేసి అన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు, అంటే మీరు ఎక్కడెక్కడ వెతికారు, ఏంటి మీకు ఐడియా ఉందా? ఏ ప్లేస్లకు వెళ్ళారు? అన్ని ఇక్కడ నందరవనము, మళ్ళా భూపేష్ నగర్, కోటి, హ్యాబిట్స్, ఇంకా దూరం గచ్చిబౌలి, మేదిపట్నం. ఆయన ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లనే బయటికి వెళ్ళడం కానీ జరిగిందా? ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఆయన ఆయన అసలు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోరు, బట్ ఆయనని ఎవరో తీసుకెళ్ళిండ్రు. మరి ఇదే విషయం మీరు పోలీస్ స్టేషన్ కూడా చెప్పారా? చెప్పినాం. మరి అనుమానాస్పదం అన్న అట్లాంటివి ఏమన్నా వాళ్ళు చెప్పినారా? మరి ఏమన్నా కాల్స్ రావడం కానీ అట్లాంటివి ఏం చెప్పారు? అంటే ఈ 23 మార్చ్ నుంచి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది, 3.5 అవుతుంది. ఈ టైం పీరియడ్ లో మీకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ రావడం కానీ, మీరు వెళ్ళి కలవడం కానీ అట్లా జరగలేదా? మరి ఎందుకు కలవలేదు? ఇంకోసారి కూడా అంటే వాళ్ళు లాస్ట్ టైం ఎప్పుడు కాల్ చేస్తున్నారు మీరు?
చివరిసారిగా వాళ్ళకి ఫోన్ చేసింది ఎప్పుడు? అంటే వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చినాక 3 months తర్వాత వేసినాను. అంటే ఆహా. 3 months దాకా వెతుకుతున్నాం. ఉహుహు. వాళ్ళు కూడా వెతుకుతుండ్రు, మేము కూడా వెతుకుతున్నాం. కానీ ఉమ్. 3 నెలల తర్వాత నేను కాల్ చేసిన. కాల్ ఉమ్. చేస్తే ఏమన్నా తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తామమ్మా అనేసి విక్రమ్ ఉమ్. రెడ్డి సార్ చెప్పిండు. ఓకే. రాజు ఇప్పుడు సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేసిండ్రు. రాజు అంటే ఎవరు ఆయన? దాంట్లోనే అది అంటే ఎస్ఐ గారా సీసీ లేకపోతే సీసీ ఫుటేజ్ అవి చూపిస్తారు కదా, కానిస్టేబుల్ గారా? కానిస్టేబుల్ అనుకుంటా. ఓకే. సార్ సో పోలీస్ వాళ్ళ నుంచి అయితే మీకు హెల్ప్ బాగానే ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా మీకు అంటే సమాచారం దాచడం అట్లాంటివి ఏం చేయలేదు. ఏం లేదు. ఓకే. మళ్ళీ ఇక్కడ ఎవరన్నా ఇట్లా రోడ్ల మీద పడిపోయి ఉంటారు కదా, అయితే వాళ్ళ ఫోటోలు అనుమానాస్పద కూడా వృత్తికి తీసి సంబంధించిన పంపించిండ్రు. ఎప్పుడు పంపిస్తూ ఉండేవాళ్ళ? పంపించిండ్రు, ఇతను మీ వారు ఒకసారి చూడు, ఒకవేళ మీ వారైతే ఇట్లా మాట్లాడడానికి అవుతుంది అది ఇది అనేసి ఇట్లా ఓకే. మాట్లాడాను. అంటే మీ వారి అంటే మీ భర్త తరపు నుంచి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ విషయంలో ఎక్కడ ఏం సపోర్ట్ లేదు, చేయలేదు? ఎవ్వరు కానీ సపోర్ట్ లేదు సార్. ఓకే. ఎవ్వరు కానీ. ఈ ఇద్దరు ఎవరు పెద్ద ఎవరు చిన్న? ఎవరు ఏం చదువుతున్నారు మా అసలు పేరు? మా పాప పెద్ద, తన పేరు స్నేహ, ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఓకే. మా బాబు పేరు సంతోష్, ఓకే. 10th. ఏ ఇయర్ చదువుతున్నావమ్మా? ఫస్ట్ ఫస్ట్ ఇయర్. ఇయర్ ఏం చదువుతున్నావు ఫస్ట్ ఇయర్ లో? బైపీసీ. ఓకే. అంటే మీ నాన్నగారు తప్పైంది ఎప్పుడు? నీ ఏజ్ ఎప్పుడు? అప్పుడు ఎంత ఉంది? నేను అంటే ఏం చదువుతున్నావు? 8th ఎండింగ్ లో ఉన్నాను సార్. 8th ఎండింగ్ లో ఉన్నావా? ఓకే. అప్పటి నుంచి ఈ 3 ఏళ్ల కాలంలో నేను నాన్న గురించి తలుచుకున్న సందర్భాలు చాలా ఉండుండొచ్చు. ఏదన్నా ఒకటి అంటే ఎప్పుడు బాగా గుర్తొచ్చిన క్షణాలు చాలా ఉంటాయి. నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? లేకపోతే నీకు తెలిసిన సమాచారం ఏంటి? అవి ఒకసారి చెప్తాలి. పోలీస్ పరంగా సార్ వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ ఉన్నారా అనేసి చెప్పినా, లేదా మా రిలేటివ్స్ ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ మీ డాడీ కనిపించారని చెప్పినా ఆ ప్లేస్కి వెళ్ళి వెతికే వాళ్ళము. అంటే నేను కూడా వెళ్ళేదాన్ని వెతకనికే. ఒకరోజు ఇంకా మా డాడీ ఇక్కడ పార్క్స్ వైపు ఉన్నప్పుడు ఉన్నారని చెప్తే అక్కడ డే మొత్తం వెతికాను, కానీ ఏమీ తెలియలేదు. కానీ మా డాడీని అయితే చాలా మిస్ అవుతున్నా సార్. మాకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మాతో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయారంటే ఒక్కసారి మమ్మల్ని కలిసి మాతో మాట్లాడితే చాలు. తర్వాత వెళ్ళిపోయినా ఓకే, సేఫ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని తెలిస్తే చాలు. అంతకుమించి ఇంకేం వద్దు మాకు. అంటే మాకేదో పెడతారని కాదు సార్, మా మమ్మీ ఉంది, మేము మా మమ్మీని చూసుకుంటాం, మా మమ్మీ మమ్మల్ని చూసుకుంటాం. మాకైతే మా డాడీ బాగా గుర్తొస్తున్నారు. కొంచెం మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఇంకా అందుకే ఒకసారి చూడాలని ఉంది. ఒకసారి చూస్తే చాలు, ఇంకా మళ్ళీ వెళ్ళిపోయినా నాకేమంతా పర్వాలేదు. ఓకే తల్లి, మన ప్రయత్నం మనం చేద్దాం. చిన్న నీ పేరు చెప్పు గారి. నా పేరు సంతోష్, 10th క్లాస్ చదువుతున్నాను. మా నాన్న పేరు సాంబశివరావు. మా నాన్న తప్పిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యలో అసలు ఫోన్ చేయలేదు, ఎక్కడ ఉన్నాడో ఇటో తెలియదు. మీ నెంబర్స్ తెలుసా తనకి? అంటే నీ నెంబర్ తెలియదు, ఏం తెలియదు. మా నాన్న దగ్గర ఫోన్ ఏం ఉండదు. ఓకే. అప్పుడేమో పక్షవాతం వచ్చినప్పుడే పోయిండు, ఎందుకు పోయిండు ఇటో తెలియదు. తనకి మాట్లాడడం వస్తుందా? మంచిగా మాట్లాడేవారా? కొద్దిగా వస్తుంది. ఈ మధ్యలో ఫోన్ ఏం చేయలేదు. చాలా గుర్తుకొస్తాడు మాకు. ఎవరైనా చూసినా, ఎవరైనా కనిపించినా జర మా ఫోన్ నెంబర్ ఇట పెడతాం, మా ఫోన్ కి ఫోన్ చేస్తే చాలు. ఓకే. మేము ఎంత దూరం ఉన్నా మేమే తీసుకొని వస్తాం. హాస్టల్స్ కి పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా, సో ఆ టైంలో ఎట్లైనా కొద్దిగా మీ నాన్న ఇంకెక్కువ గుర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చాలా మంది వాళ్ళ నాన్నలు ఇట్లా వచ్చి కలుస్తుంటే చాలా బాగా అవుతుంది నాకేమో. ఇప్పుడు ఏం చేయాలా అని ఇట్లా అనుకుంటా. మా అమ్మ ఇట్లా డైలీ రాత్రి చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తుంది మా మమ్మీ. అందుకోసం మా నాన్న ఎక్కడున్నా సరే, ఎవరికైనా కనిపించినా సరే, జర ఫోన్ నెంబర్కైనా జర ఇట్లా కనిపిస్తే చెప్పండి. ఆ ఫోటో ఒకసారి చూపించండి. ఇది సాంబశివరావు ఫోటో ఇక్కడ ఉంది. ఓకే. ఇది స్వప్న సాంబశివరావు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటో ఇది. ఇది డబుల్ బెడ్రూమ్స్ అప్పటికి ఇంకా కట్టలేదు, అదే ప్లేస్ లో దిగిన ఫోటో ఇది. ఈ తిరుపతి గురించి ఏదో చెప్పావు కదా ఒకసారి మన ఫోన్ సంభాషణలో మనం మాట్లాడుకున్నప్పుడు. ఆ తిరుపతి ఇన్సిడెంట్ గురించి ఒకసారి చెప్పు. అప్పుడు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ తిరుపతిలో చూసిండంట మా ఆయనని. ఎప్పుడు ఇది జరిగేది? లాస్ట్ ఇయర్ చెప్పిండు. నేను ఒకదాన్ని కాబట్టి వెళ్ళలేకపోయినా.
అతను వెళ్ళిండు, వాళ్ళ ఫ్రెండ్ చూసిండ్రు కాబట్టి ఆయన ఎమ్మటే వెళ్ళలేదు. ఆయన ఏమనుకున్నారంటే సరే ఇవి మొక్కులు ఏమన్నా ఉన్నాయేమో, మొక్కు తీర్చుకోవడానికి వచ్చిండ్రేమో అనేసి ఇంకా మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ తో చెప్పిండంట. ఇంకా ఆయన ఈ విషయం తెలిసినాక నాకు 3 నెలల తర్వాత కాల్ చేసిండ్రు. కాల్ చేస్తే నేను చెప్పిన, మావయ్య ఇట్లా బాగా కనిపిస్తలేడు, ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోయిండు, మీ కాడికి ఏమన్నా వచ్చినా, నేను మీ దగ్గరకు వచ్చినా గానీ మీరు నాకు గలవలేదు, ఇంకా సరే అని నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసిన. ఒకదాన్ని ఆడ ఉండలేక హైదరాబాద్కి వచ్చేసిన. ఒకవేళ బావ ఏమన్నా కనిపిస్తే ఫోన్ చేయి మావయ్య అనేసి అంటే, లేదమ్మాయ తిరుపతిలో కనిపించిందంట బావ అనేసి తను చెప్పిండు. అట్లా చెప్తే మరొకసారి వెళ్ళేసిరా మావయ్య, వెళ్ళేసి ఒకసారి చూసేసిరా అని అంటే అతను కూడా 3 రోజులు అక్కడనే ఫుట్పాత్ మీద పడుకొని అక్కడ వెతికిండ్రు. వెతికిండ్రు కానీ దొరకలేదు. దయచేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏమైనా ఇవ్వాల్సింది కదా, అక్కడ కూడా మీరు ఒక కంప్లైంట్ లాంటిది ఏమైనా ఇచ్చుంటే బాగుండేది. అంటే ఇంకా మా మావయ్యకి చెప్పినా గానీ వాళ్ళు కూడా తెలియకపోవడం వల్ల చేయలేకపోవడం. మా మావయ్యకి చెప్పిన, మావయ్య అక్కడ ఏమన్నా పోలీస్ స్టేషన్ ఉంటే బాబాయ్ ఫొటోస్ ఇయ్యండి మావయ్య అనేసి చెప్పిన. కానీ ఇంకా ఆయన ఏం చేసిండో నాకైతే తెలియదు. నేను ఉంటారు దాన్ని కాబట్టి ఇంకా అంత దూరం వెళ్ళలేకపోయినా. మా తమ్ముడు ఎవరో ఒకరు చుట్టాల పరంగా ఎవరో ఒకరు హెల్ప్ చేసి ఉంటే వెళ్ళేదాన్ని ఖచ్చితంగా. వెళ్ళేసి ఇక్కడ మీకు బంధువులు అందరూ ఉన్నారా? ఎవరు లేరు సార్, లోకల్ గా ఎవరు లేరు. అంటే మా మమ్మీ, మా చెల్లెళ్ళు, మా అక్కను, మా అక్క వాళ్ళ పాప, అంతే, ఇంకెవరు లేరు. ఓకే, మీరు నాకు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను సిఏ గారితో, మన ఎలిమినల్ సిఏ గారితో కూడా ఈ విషయాన్ని చర్చించడం అయితే జరిగింది. ఒకసారి తనకు కాల్ చేద్దాం, ఈ విషయంలో ఏమన్నా దాని ముందు తీసుకెళ్లారు లేదు ఒకసారి చూద్దాం. ఒకసారి సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి, ఇన్స్పెక్టర్ ఎన్పినారు. అది SV6 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. నా పేరు సతీష్ కుమార్. చెప్పండి సతీష్ గారు. ఇది మీకు ఇటీవల ఒకసారి సాంబశివరావానికి సంబంధించి ఒక విషయం చెప్పాను కదా సార్, దానికి సంబంధించి ఏదన్నా మీరు అంటే కనుక్కున్నారా అట్లా అని చెప్పేసి. సాంబశివరావు ఏది, అది మిస్సింగ్ అన్నారు అదే కదా? అవును సార్, 2023లో మార్చ్ 22కి తన మిస్సింగ్ కేసు మన స్టేషన్ లో ఫైల్ అయింది సార్. అవునవును, 22 మార్చ్ రోజు ఫైల్ అయింది. ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. అవును సార్, దాదాపు అది కేసు క్లోజ్ అయినట్టుంది. ఒకసారి వాళ్ళని పంపిస్తారా, మీ దగ్గరకు వచ్చారా వాళ్ళు? అవును సార్, వచ్చారు మన దగ్గరికి. అంటే ఒకసారి నా దగ్గర పంపించండి వాళ్ళని, ఒకసారి నేను వెరిఫై చేస్తాను అసలు అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఏంటి అనేది. కంప్లైంట్ లో మనకి ఎటువంటి డీటెయిల్స్ లేవు అసలు. అతను ఓన్లీ పారాలసిస్ పేషెంట్ అని ఉంది. అతను అసలు ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, అతని దగ్గర ఏమైనా ఫోన్ ఉందా, ఇంకా వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ నేటివ్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక మాకు ఏదైనా క్లూ వస్తుంది. సో అట్లాంటివి అయితే ఏమి లేవు. ఓకే సార్, ఒకసారి పంపించండి, నేను మళ్ళీ వెరిఫై చేసి అది మనం ట్రై చేద్దాం. సార్ అది తను వాళ్ళ వైఫ్ ఒకసారి మీతో మాట్లాడతారంట, సరే చెప్పమ్మా. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఒకసారి మీరు రండి, పోలీస్ స్టేషన్ కి రండి అమ్మా, డీటెయిల్స్ ఇవ్వండి, దాన్ని బట్టి మనం ట్రై చేద్దాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే ఇప్పుడు ఇన్స్పెక్టర్లు ఏమవుతుంటారంటే మారుతూ ఉంటారు. ఇప్పుడు ఒక 3 నెలలు ఉన్నాయన్నా, ఇప్పుడు సార్ 1 year ఉన్నారు, కొంతమంది త్వరగానే ఒక్కోసారి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. సో మన కేసు ఏంటంటే మనం ఎప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. మీరు కూడా చిన్న పొరపాటు ఏంటంటే మీ దగ్గర నుంచి జరిగింది, స్టేషన్కి వెళ్ళి ఇంకోసారి మీరు అసలు ఏం జరిగింది అనేది ఒక విచారించకపోవడం అనేది చిన్న మిస్టేక్ మీది. సో ఎనీవే, ఆయనైతే ఈరోజు మీకు ఒక మాట ఇచ్చారు, మళ్ళీ ఒకసారి దీనిపైన పూర్తి స్థాయిలో ఒకసారి తెలుసుకుని వివరాలను తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఏదైనా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మనం సిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా దీనిపైన మరోసారి దీనిపైన విచారణ జరిపి పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తా అన్నారు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఒకసారి ఆ నెంబరు అని చెప్పండి, తన గురించి మీ ముగ్గురు కూడా మీ నెంబర్ ఒకసారి చెప్పండి, మనం అక్కడ స్క్రోల్ చేద్దాం, మీరు చెప్పినప్పుడు వస్తుంది టీవీలో కూడా. సో దాన్ని బట్టి ఇన్నేళ్ల నుండి మా వారు కనిపిస్తలేరు కాబట్టి దయచేసి ఈ వ్యక్తి ఎక్కడన్నా కనిపిస్తే ఈ నంబర్కి కాల్ చేయండి. నేను పిల్లలు బాగా సఫర్ అవుతున్నాము. ప్లీజ్ దయచేసి నెంబర్ చెప్పమ్మా. 9676392128 ఈ నంబర్కి దయచేసి కాల్ చేయండి ప్లీజ్. ఎక్కడ కనిపించినా ప్లీజ్ ఈ నంబర్కి అయితే కాల్ చేయండి. ఎంత దూరం అయినా సరే మేము వచ్చి తెచ్చుకుంటాము, ప్లీజ్ అండి. మా నాన్న వెళ్ళిపోయి 3 years అవుతుంది. ఎవరికైనా కనిపించినా, ఎవరైనా చూసినా సరే
మా నెంబర్కి ఫోన్ చేయండి ప్లీజ్. ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా మేమే వచ్చి తీసుకుంటాం సరేనా. మా నెంబర్ ఏమో 9676392128. మనం మాట్లాడము. డాడీ మీరు ఎక్కడున్నా సరే మేమున్నామని మాత్రం మర్చిపోకండి. మీకోసం ఇప్పుడు చాలా కష్టపడుతున్నాము. మా డాడీ ఎక్కడున్నా సరే ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పండి. మా నెంబర్ ఏమో 9676392128. ఇంకోటేమో మా చిన్నమ్మ నెంబర్ చెప్తున్నాం, మా పిన్నిది 6309347062. ఒక నెంబర్ కలపని ఇంకో నెంబర్ కానీ చేయరు ప్లీజ్. మా నాన్న అయితే మాకు కల్పించండి ప్లీజ్ సరేనా. మనల్ని నమ్మి మన SV6 న్యూస్ ఛానల్ నమ్మి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు వీళ్ళు. దీని ద్వారా వారికి ఏదన్నా చిన్న సహాయం లభించినా అది మాకు గొప్ప విజయంగా మేము భావిస్తాం. జై హో జనతా కార్యక్రమానికి ఒక సార్థకత కూడా ఉంటుంది. అంటే గత కొన్ని ఎపిసోడ్లుగా మేము మంచి ఫలితాలని అందుకున్నాము. మా వల్ల అంటే మమ్మల్ని ఎవరైతే సాయం కోసం మమ్మల్ని కలిశారో వాళ్ళకైతే మంచి జరిగింది. సో ఈ విషయంలో కూడా ఈ అంశంలో కూడా సాంబశివరావు ఎక్కడున్నా కానీ తన ఉనికిని తెలిపే ప్రయత్నం మీరందరూ చేయాలి. మీరందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ కుటుంబానికి సపోర్ట్గా ఉండి ఆ వ్యక్తిని వాళ్ళకి మళ్ళీ కలిపి ఈ ఇద్దరు చిన్నారులకి వాళ్ళ నాన్నని మళ్ళీ వాళ్ళు కల్పించే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఇవాల్టి జై హో జనతా కార్యక్రమం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.